మాజీ సీఎం వైఎస్ జగన్ బెదిరించి భయపెట్టి కాకినాడ సెస్ సీపోర్ట్లను తన బినామీలకు దారదత్తం చేసి రైతులకు అన్యాయం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ విరుచుకుపడ్డారు. సెజ్ కోసం సేకరించిన సుమారు 2000 ఎకరాల డీనోటిఫికేషన్ భూమిలో 14 ఎకరాల భూమిని అప్పటి మంత్రి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని వర్మ ప్రశ్నించారు. తమ టీడీపీ ప్రభుత్వం రైతులకు పెట్టేదే గాని వారిని దోచుకునేది కాదని వారిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గురువారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కాకినాడ సెజ్ సీపోర్ట్ గురించి తమ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా న్యాయం చేసిందో చేయనుందో తెలియజేసేందుకు వైసీపీ నేతలైన దాడిశెట్టి రాజా, వంగ గీత, కురసాల కన్నబాబులకు ఛాలెంజ్ చేశానని, అయినా వారు దాన్ని స్వీకరించలేదన్నారు. సెజ్ రైతులకు ఎకరాకి 10 లక్షల పరిహారం ఇస్తే చాలని అప్పటి మంత్రి రాజా సమక్షంలో జీవోను రిలీజ్ చేశారని, ఇప్పుడు దానిపై ఆయన గగ్గోలు పెట్టడం ఏంటంటూ ప్రశ్నించారు. సెజ్ రైతుల భూములను దాడిశెట్టి లాంటి వారు చాలామంది దోచుకున్నారని, వారందరినీ వెలికి తీస్తానని వర్మ చెప్పారు. యనమల మంత్రిగాను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమ్మిన భూములకు సుమారుగా 8000 ఎకరాలకు గాను 160 కోట్లు ఇచ్చిన ఘనత అప్పటి సీఎం చంద్రబాబు అని చెప్పారు. టీడీపీ చంద్రబాబు ఎల్లప్పుడూ రైతుల పక్షపాతిగా ఉంటామని, త్వరలోనే రైతులకు పరిహారం ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసి దోషులను శిక్షించి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. అలాగే అరవిందో కాలుష్యం నుంచి మత్స్యకారులను ఆదుకుంటామని చెప్పారు. సెజ్ సీపోర్ట్ ఏ విధంగా జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ దక్కించుకున్నారో తాను చెప్పేందుకు వర్మ సిద్ధమన్నారు. 5 ఏళ్లు మంత్రిగా రాజా నిద్రపోయి నేడు రైతులపై కపట ప్రేమ, కన్నీళ్లు కార్చడం రైతులు గ్రహించాలని చెప్పారు. తమ టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం ఆపాలని, లేని పక్షంలో ఇంకా ఎంతమంది బినామీదారులు రైతుల భూములు లాక్కున్నారో బహిర్గతం చేస్తానని వర్మ హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్, టీడీపీ నాయకులు సత్యానందరెడ్డి, సూరిబాబు, దావీదు తదితరులు పాల్గొన్నారు. కంపెనీలు కాలుష్య కంపెనీలు రావడం వలన మల్టీపర్పస్ ప్రొడక్ట్స్కి ఇది వరకు జిఎంఆర్ సెజ్కి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక వేల మంది మత్స్యకారు కుటుంబాలని, వెనకబడి వర్గాలని ఇవాళ రోడ్డుని పెట్టాడు. ఏ విధంగా పెట్టాడు? కాలుష్య పరిశ్రమలు తెచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేస్తున్నావు దాడిశెట్టి? నువ్వు ఆపాలి కదా, నీతులు మాట్లాడుతున్నావు కదా ఇవాళ దాడిశెట్టి రాజా గారు. మీరు మంత్రి కదా, ఎటువంటి మంత్రి? R&B మంత్రి కదా. ఒక రోడ్డు వేయకపోయినా మీరు, ఒక రోడ్డు వేయలేని R&B మంత్రి దాడిశెట్టి రాజా గారు. మీరు కనీసం రైతుల గురించి మాట్లాడాలి కదా, ఈ 840 ఎకరాల గురించి మాట్లాడాలి కదా. ఒక చిన్న జీవో 10 లక్షలకు ఇచ్చి కాముగా కూర్చున్నావు. మరి అదే అరవిందో బినామీ జగన్మోహన్ రెడ్డి కదా, ఇప్పించు. 20, 30, 40, 50 మాట్లాడి ఇప్పించు. ఇవన్నీ కూడా మనం ఎదటోళ్ళతో మాట్లాడదాం. నిన్నటి వరకు అధికారంలో ఉండి 4 నెలలు అవ్వలేదు, మేము వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అంటే కుదరదు. మత్స్యకారులకి పొల్యూషన్ లేకుండా, వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మేము పెట్టాం. రామకృష్ణ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మేమందరం కూడా పెట్టాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోని రైతులకి న్యాయబద్ధంగా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి వీరి యొక్క సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మత్స్యకారులకి పొల్యూషన్ లేకుండా, వేటపడే విధంగా వాళ్ళ లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన 846 ఎకరాలు ఏదైతే అరవిందో కంపెనీలో ఉన్నాయో ఆ భూమి సుమారు దగ్గర 580 ఎకరాలు, వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలతో ఇచ్చిన జీవో, ఈ జీవో నాలికి తుడుచుకోవడానికి కూడా పనిచేయదు. అది దాడిశెట్టి రాజా మంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఇస్తానన్నది 10 లక్షలు. ఆ టైంకి నేను శ్రీలంకలోనే ఉన్నాడు, పట్టించుకుని ఉండవు. జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు 10 లక్షలు. ఈ వేళ ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఈ జీవో ఎందుకు ఇప్పించాడో ముందు సమాధానం చెప్పి నువ్వు తర్వాత అడుగు. నిన్ను కూడా పిలుస్తావు మీటింగ్ కాల్తే. ముందు ఈ జీవో మీద సమాధానం చెప్పు. 10 లక్షలు ఎందుకు ఇచ్చావు రైతులకని? అంటే 10 లక్షలతో నీ నియోజకవర్గంలో నీకు ఓటేసిన రైతుల్ని సముద్రంలో దోసేద్దామని చూశారు. నిజంగా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఆ రైతుకి ఎంత మించి రాదు కదా. 10 లక్షలు ఎందుకు ఇస్తారని అడిగి దమ్ము రైతుకు ఉంటుందా? నాయకులకే మాకు ఉండదు, రైతులకి ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వం రాలేదు కాబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు రైతులు పక్షపాతి కాబట్టి నిజంగా చేశాడంటే ఎస్సీజెడ్కి న్యాయం చంద్రబాబు నాయుడు చేశాడు. అమ్మిన భూములకి 160 కోట్లు ఇప్పించాం మేము 8,000 ఎకరాలకి. యనమల రామకృష్ణ గారు మేము చంద్రబాబు నాయుడు చెప్పి ఈవేళ అదేవిధంగా మిగిలింది 840 ఎకరాలు ఉంది, దీనికి కూడా న్యాయం చేస్తారు. చేస్తాం మేము. మీకులా దొంగలం కాదు, మీకులా రైతులను భయపెట్టి ఇక్కడ భూమిని అక్కడ ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పుకోం. అందులో మీరు 15 ఎకరాలు దోసేశారు డీనోటిఫికేషన్ ల్యాండ్లో రాజావారు, దాడిశెట్టి రాజావారు, ఇంకా రాజాలు చాలామంది ఉన్నారు, వెరిఫికేషన్ అవుతుంది. దీన్ని బట్టి ఏం చెప్తున్నామంటే విమర్శ చేయడం మాకు మీరు చేయడం కరెక్ట్ కాదు, మాకు కూడా చేతనం అవుద్ది, మేము ఎవిడెన్స్తో మాట్లాడతాం. మొన్న కూడా నేను ఎవిడెన్స్తోనే కూర్చున్నాను, మీరెవరో రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎస్సీజెడ్ రైతాంగం ఆదుకోవడానికి సపోర్ట్ చేయడానికి ఉంది, వారి న్యాయమైన కోరికలు చేయడానికి ఉంది. మత్స్యకారులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా పొల్యూషన్ లేకుండా వేట చేసుకునే అవకాశం ఇచ్చే విధంగా వారి గురించి ఆలోచన చేయడానికి ఉంది. ఏదైతే 840 ఎకరాలు ఉండిపోయినాయో జగన్ రెడ్డి మోసం చేశాడో, 10 లక్షలు జీవో ఇచ్చి జీవో నెంబర్ 12 ఇచ్చి మొఖాన్ని వేసి కొట్టాడో, అప్పుడు ఈ మొద్దు మంత్రి R&B మంత్రి దాడిశెట్టి రాజా నిద్రపోతున్నాడో ఈ వేళ వచ్చి అడుగుతున్నాడు ఆయన. ఆ 10 లక్షలు ఎందుకు రాశారో సమాధానం చెప్పు, నువ్వే కదా చెప్పు. 10 లక్షలు సరిపోద్ది రైతులకని. రైతుల మీటింగ్లో నేను 10 లక్షలు ఇచ్చాను, తప్పు అయిపోయిందని చెప్పు దాడిశెట్టి రాజా గారు. మేము వెంటనే దాని మీద మేము ఇమ్మీడియట్గా మాట్లాడతాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నేను 10 లక్షలే ఇస్తా ఉన్నాం, మిగిలిన 840 ఎకరాలు అరవిందోలో కానీ దివేస్లో ఉన్న కానీ దానికి జీవో నెంబర్ 12 ఇచ్చాం, తప్పు అయింది రైతులారా. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా, మిమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నాం, వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తప్పు అయింది, మేము 10 లక్షలు ఇచ్చని చెప్పు. లేదా నువ్వు 14 ఎకరాలు కొన్న 14 ఎకరాలు 10 లక్షలు చేసి ఇచ్చే, రైతులందరూ 10 లక్షలు చేసి తీసుకుంటారు. నువ్వు మోసం చేసి నువ్వు జీవో ఇచ్చి జగన్ రెడ్డి నువ్వు దాడిశెట్టి రాజా గారు కలిసి ఈవేళ తెలుగుదేశం పార్టీని నిందించడం ఏంటి? అసలు మీరు అనడానికి సరిపోతారని నేను అడుగుతున్నా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఇరు వర్గాలు ఘర్షణలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరబిందో పైప్ లైన్ వల్ల నష్టపోయామంటూ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో గత కొంతకాలంగా జరుగుతున్న మత్స్యకారుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అరబిందో కంపెనీ నుంచి 6 వ్యక్తులు ముడుపులు చెల్లించారనే నేపథ్యంలో గ్రామంలో ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. ఇందులో జనసేన, వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారంటూ నాయకులు ఫిర్యాదు చేయడంతో జనసేన నాయకుడు కుటుంబ సభ్యులతో కలిపి పెద్దలపై దాడి చేశారంటూ గ్రామస్తులు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై గత వారంలో కోనపాపపేట బీచ్ రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆర్డీఓ మల్లిబాబు హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని విరమించారు. అంటే అందరూ వచ్చి మీరు చెప్పడానికి ఎంతమంది వచ్చారంటే ఈ తప్పు నిమిత్తం మీకు పనిష్మెంట్ వేస్తాం. కమిటీ సభ్యులు మత్స్యకార కమిటీ వాళ్ళు మీకు తప్పు వేస్తారని చెప్పేసి మత్స్యకార కమిటీ వాళ్ళు మాట్లాడుతుండగానే ఇందాక కొండవన్ గారు చెప్పినట్టుగా ఆ టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ వస్తే ఆ బాబు ద్వారా మాట్లాడుతుండే ఈ పేరు ఎత్తేనే ఎత్తగానే వాళ్ళ తమ్ముడు పెళ్ళేటి నాగేశ్వరరావు, అలాగే దారకొండ శ్రీను, పెళ్ళేటి శ్రీను అండి, అలాగే ఆయన మేనల్డ్ రాంబాబు అండి, 10 మంది వాళ్ళు మొత్తం వచ్చి వీళ్ళు తమ్ముడిని పేతురండి, చొక్క పేతురు మొత్తం వీళ్ళిద్దరినే అతి కిరాతంగా కుట్టారు సార్. అతి కిరాతంగా కమిటీ వాళ్ళంతా వెనకుండిపోయారండి, కొట్టేశారండి. ఈ రోజు ఊరంతా చూసిందండి, ఊరంతా వచ్చింది సార్.
మేము గ్రామంలోంచి వెళ్ళేసేద్దామని మేము అనుకున్నాం. అయితే మేము కంప్లైంటెడ్గా మీకు మాకు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళు కూడా న్యాయం చేయాలి కాబట్టి గ్రామం తరపున వాళ్ళకి రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి సార్. ఎందుకంటే గతంలో ఇలాగే మూడు సార్లు జరిగింది సార్. పిఆర్పి టైంలో కూడా ఇదే జరిగింది సార్. పిఆర్పి టైంలో కూడా వీళ్ళు కొంతమందిని కొట్టారండి. అప్పుడు కూడా మేము ఇలాగే వచ్చామండి. మీటింగ్ ఎంత వచ్చి కూర్చోండి. మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోయింది సార్. మత్స్య సంపద అనేది 6 నెలలు యాట చేస్తే కేజీ దీని ప్రకారంగా మీటింగ్ అని అరేంజ్ చేద్దాం, వెళ్దాం, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నాతో 5 రండి, ఎస్పీ గారు తీసుకెళ్తాను. 5 కోట్ల విషయం 6 కోట్ల విషయం చెప్పండి, మీరే మాట్లాడండి. దాని మీద చర్య స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవుద్ది. వారం రోజుల్లో మీటింగ్ లో మీరే కూర్చుని మాట్లాడదు. అని మన సోరాసి చెప్పినట్టు మనం చెప్పేది అలా ఉండదు పద్ధతి అని చేత. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం వైఎస్ జగన్ భయపెట్టి కాకినాడ సెస్ సీ పోర్ట్లను తన బినామీలకు దారాదత్తం చేసి రైతులకు అన్యాయం చేశారు. నాటి వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. కాకినాడ పోర్ట్ను అభివృద్ధిపరిచి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు డిమాండ్. కడప మండలం గొర్రెపొడిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ ఆధ్వర్యంలో నపుంసకులకు నూతన వస్త్రాలు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.